ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్‌లో ఒక వీడియో చూస్తుంటే ఒక వీడియో కనపడింది. ఆ వీడియోలో ఒక సేవకుడు తన కుటుంబంతో ఇజ్రాయెల్ దేశంలో ఒక చోట వీడియో రికార్డ్ చేస్తూ అది చెప్తున్నాడనమాట. అక్కడ ఉన్నటువంటి విషయాల గురించి. చెప్తూ అతను దేవుడి మహాకృపను బట్టి నా కుటుంబంతో ఐదోసారి ఇజ్రాయెల్ దేశం రావడానికి దేవుడు చాలా సహాయం చేశాడని చెప్తున్నాడు అతను. దాని కింద కామెంట్స్ చూసినప్పుడు చాలా రకాల కామెంట్స్ కూడా ఉన్నాయి. అందులో చాలామంది విశ్వాసులు కూడా కొన్ని కామెంట్స్ పెట్టారు. ఏమనంటే అస్తమాను మీ కుటుంబమైనా సంఘంలో ఇంకెవరైనా పేదవాళ్ళు ఉండి వాళ్ళకి చూడాలని ఆశగా ఉంటుంది కదా, మరి వాళ్ళని చూపించవచ్చు కదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఒకసారి మన విశ్వాసులందరూ ఆలోచన చేయాలి. ఇప్పుడు సంఘం నడిపించబడుతుందంటే దానికి కారకులు ఎవరు? విశ్వాసులు. మరి ఇప్పుడు నీ కుటుంబాన్ని ఐదోసారి తీసుకెళ్ళి ఇజ్రాయెల్ దేశం ఒకసారి వెళ్ళినా, 2 సార్లు వెళ్ళినా, 3 సార్లు వెళ్ళినా ఒకేలా ఉంటుంది. అక్కడ చారిత్రక ప్రదేశాలు ఏమీ మారవు, అలాగే ఉంటాయి. మరి నీ కుటుంబాన్ని నువ్వు ఐదోసారి అన్ని లక్షలు ఖర్చు పెట్టి తీసుకుని వెళ్ళే బదులు మరి నీ సంఘంలో పేదవాళ్ళు చూడాలని ఆశ ఉన్నవాళ్ళని తీసుకెళ్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. ఆలోచన చేయండి. సంఘస్థులు ఎలా ఉన్నారు అంటే ఏదో ఇప్పుడు సేవకుడికి ఇచ్చేస్తే మాకు దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయి అని అనుకోవడం చాలా తప్పు. వాక్యం ఎక్కడ దాన్ని సమర్థించదు. ఎవరైనా ఒకటే, సేవకుడు అంటే అందరూ సేవకులు, మేము అందరం సేవకులు. నువ్వు ఏ పరిచయం చేసినా దేవుని సేవకు కిందకే లెక్క వస్తుంది. ఇప్పుడు దేవుని సంఘాన్ని నడిపించేటువంటి కొంతమంది వ్యక్తులు, సంఘాన్ని పోషించేవాళ్ళు, సంఘాన్ని గురించి ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కొంతమంది కేవలం వాళ్ళ స్వార్థం మాత్రమే చూసుకునే సంఘ కాపురులు కూడా ఉన్నారు. ఎంతసేపు వాళ్ళ కుటుంబమే స్టేజ్ మీద కనపడాలి. వాళ్ళ పిల్లల బర్త్డే వచ్చిన చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు, పెద్ద పెద్ద కాస్ట్లీ కేకులు ఇవన్నీ. సంఘస్థుల్లో ఉండేటువంటి నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళకి ఎవరైనా బర్త్డేస్ వస్తే కనీసం వాళ్ళకి సరైన విషెస్ కూడా ఉండవు. అంటే ఇవన్నీ చేస్తేనే సేవ అని నేను అన్న, కానీ ఆలోచన చేయండి ఒకసారి. విశ్వాసులందరూ ఆలోచన చేయండి. మీ సంఘ సేవకుడు మీ పట్ల ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాడు, మీరు ఇచ్చేటువంటి కానుకలు, దశమ భాగాలు ఏ రీతిగా ఖర్చు అవుతున్నాయి, ఏ రీతిగా దేవుని సేవ కొరకు ఉపయోగపడుతున్నాయి, ఆలోచన చేయండి. ఈ వీడియో చూస్తే చాలామందికి చాలా రకాల కోపాలు వస్తాయి, కానీ నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, నిజం మాట్లాడుతున్నాను. సంఘ కాపరికి తన కుటుంబం ఎంతో, ఆ సంఘానికి వచ్చేటువంటి విశ్వాసులు కూడా తన కుటుంబంతో సమానం. కుటుంబంగానే చూడాలి. మనందరూ ఆత్మీయ సహోదరులుగా ఎంచబడ్డాం క్రీస్తు రక్తంలో. కాబట్టి ఎంతసేపు మన స్వార్థం, మన కుటుంబం కాదు, సంఘస్థుల గురించి కూడా ఆలోచించేయండి. ప్రైజ్ ది లార్డ్.